తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు 2009 ఆగస్టు 23 ఆదివారం. డాలర్ సిటీగా పిలువబడే తిరుపూర్ నగరానికి ఆ రోజు అప్పటి ఉప ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి అయిన శ్రీ స్టాలిన్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. దాంతో ఆ నగరానికి దారితీసే రహదారులు సహా తిరుపూర్ మొత్తం సందడి నెలకొంది. చూడ్డానికి వచ్చిన జనాభాను అదుపు చేయడం కోసం పోలీసు బలగాలు మోహరించాయి. వారిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. కార్యక్రమం ముగిసి ముఖ్య అతిథి తిరిగి వెళ్లిన తర్వాత రక్షక భటులకు కాస్త విశ్రాంతి లభించింది. అందరూ తమ పై అధికారులకు రిపోర్ట్ చేసి ఇళ్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ అదృశ్యమైన సంగతి గుర్తించారు. అప్పుడు సమయం దాదాపుగా రాత్రి 9 గంటలు. పోలీసుల్లో కలవరం బయలుదేరింది. అయితే ఆ అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్ ఆ నగరంలోనే ఉన్న బంధువులను కలిసొస్తానని చెప్పిందని, డ్యూటీ అయిన వెంటనే అటు వెళ్లుండొచ్చని ఆమె తోటి మహిళా పోలీసులు చెప్పారు. అధికారులు ఆమెకు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. బంధువుల్ని సంప్రదించగా అక్కడకు రాలేదని తెలిసింది. బందోబస్తు విధుల్లో భాగంగా నగరానికి వచ్చిన ఒక మహిళా పోలీస్కే రక్షణ లేకపోయిందా అనే మాటలు చిన్నగా అయినా ఎక్కువగానే వినిపించాయి. రక్షణ విభాగానికి అదొక తలనొప్పి వ్యవహారంగా మారింది. వెతికారు ఇక్కడ అక్కడ ప్రతి చోట ఆచూకీ తీశారు. చిన్న ఆధారమైన దొరికితే కదా. దక్షిణ భారతదేశంలోని పోలీసు విభాగాలను అవాక్కయ్యేలా చేసిన ఆ వ్యక్తి అదృశ్యం, అందులోనూ సాక్షాత్తు పోలీస్ కావడం, పైగా మహిళా పోలీస్ కావడం తీవ్రమైన విషాదం. ఎక్కడో విదేశాల్లోనే కాదు, ఇక్కడ మన భారతదేశంలోనూ ప్రమాదకరమైన సీరియల్ ఉన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాల్లో అంతటా ఇటువంటి హంతకులు ఉన్నారు. వాళ్లల్లో దారుణమైన మారణకాండ కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి తమిళనాడు ఉన్నాడు. కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ జయమణి ఫోటోలను బందోబస్తు ప్రాంతంలోనూ నగరంలోనూ అందరికీ చూపిస్తూ విచారించారు. అయినా కానీ ఎవ్వరూ కూడా ఆమెను చూసినట్లు చెప్పలేకపోయారు. రోజులు గడిచాయి. 2009 సెప్టెంబర్ 19 సేలం జిల్లా సంగరగిరి ఊళ్ళో కోయంబత్తూర్కు పోయే జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో భయానక స్థితిలో హింసించబడిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆమెను కానిస్టేబుల్ జయమణిగా గుర్తించారు. 3 వారాల క్రితం అదృశ్యమైన ఆమె ఇప్పుడు హతమై కనిపించింది. అటాప్సీ నివేదికలో ఆమెను పలుమార్లు దారుణంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి పారేశారని చెప్పారు. ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారనే వార్త ప్రజల్లో వ్యాపిస్తే అది పోలీసులకు తలంపులను తెచ్చే చర్య అవుతుంది కనుక వెంటనే ఈ దుస్సంఘటనను విచారించాలని పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. ఆమె శరీరంపైనున్న వేలిముద్రలను బట్టి పోలీసు రికార్డుల్లోని నేరస్తుల ఆచూకీ తీశారు. ఎవ్వరూ దొరకలేదు. కొద్ది రోజులుగా ఆ మార్గంలో తచ్చడిన వాళ్లను గుర్తించే ప్రయత్నం చేశారు. ఇంకో నెల రోజులు గడిచిపోయింది. 2009 అక్టోబర్ 19 నాడు ఆ హంతకుణ్ణి పట్టుకున్నారు. కోయంబత్తూర్ కేంద్ర కారాగారంలో అతన్ని ఖైదు చేశారు. అతడు పట్టుబడిన వార్త సేలం జిల్లా పోలీస్ స్టేషన్కు సమాచారంగా అందింది. ధర్మపురి జిల్లా పోలీసులు కూడా వార్తను విశ్లేషించారు. అందరూ కూడా తమ తమ స్టేషన్ల పరిధిలో ఇలాంటి అపహరణలు, హత్యలు జరిగాయని, అవన్నీ జయమణి కేసుకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఇతనే తమ జాబితాలోని అనుమానితుడని, చనిపోయిన వారి శరీరాలు జాతీయ రహదారుల వెంబడి లభిస్తున్నాయని చెప్పారు. కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ఉంచిన ఆ సీరియల్ కిల్లర్ పేరు సైకో శంకర్. ఎం జయశంకర్ అయిన అతని పేరును కాస్త పోలీసు రికార్డులు సైకో శంకర్గా గుర్తుపెట్టుకున్నారు. ప్రజల్లోనూ అదే గుర్తింపు. 1977లో పుట్టిన జయశంకర్ నివాసం సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కనున్న కన్యన్పట్టి గ్రామం. గాలికి తిరుగుతూనే 12వ తరగతి దాకా లాక్కొచ్చాడు. తర్వాత షణ్ముఖ ట్రావెల్స్లో క్లీనర్గా చేరాడు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవర్గా కూడా తయారయ్యాడు. దూర ప్రాంతాలకు హైవేల మీద ప్రయాణం, ఎవ్వరి అదుపు లేని జీవితం. చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగానే తిరుగుతూ ఎదిగాడు. ఇప్పుడు వయసొచ్చి స్వతంత్ర జీవితం అయ్యేసరికి అతనిలోని కామం మేల్కొంది. లారీ డ్రైవర్గా దేశమంతటా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ప్రయాణంలో సావాసంలో తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం అనర్గళంగా నేర్చుకున్నాడు. లారీల ప్రయాణంలో హైవేల వెంబడి ఉండే దాబాల్లో భోజనం చేయడం డ్రైవర్ల జీవితాల్లో సర్వసాధారణం. ఇది కాకుండా ఆ దాబాలకు సమీపంలో అక్కడక్కడా కుటుంబ ఆధారం లేని వేరే జీవనాధారం దొరికిన కొందరు మహిళలు వేశ్య వృత్తిని అవలంబించి జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని శంకర్ ఆకట్టుకుని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుపోయి తన దారుణ వాంఛ తీర్చుకుని చంపేసేవాడు. అవడానికి ఆ మహిళలు తమ శరీరంతోనే వ్యాపారం చేసినప్పటికీ వాళ్ళు మామూలు మనుషులే. అయితే ప్రకోపించిన కోరికలతో అసహజంగా, అమానుషంగా వారిని హింసిస్తూ శంకర్ పెట్టే శారీరక హింసను భరించలేక వాళ్ళు అల్లాడిపోతుంటే ఇతను మరింత రెచ్చిపోయేవాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వేశ్యా వృత్తిని అవలంబించేవారు కూడా తమకు వీలుగా రక్షణాత్మకంగా ఉండే చోటుకే విటుల్ని తీసుకువెళతారు. వారి పరిధిని దాటి ఇంకెక్కడికి వెళ్లకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే శంకర్ వాళ్ళని వారి ప్రాంతంలో కాకుండా దూరంగా ఏకాంతంగా ఉండే చోటుకు లారీలో ఎత్తుకుపోయేవాడు. కనుకనే వాళ్ళక్కడ నిస్సహాయంగా శంకర్ బారి నుంచి తప్పించుకోలేక ప్రాణాలు వదిలేవాళ్ళు.
ఎదురు తిరిగిన వారి శరీరాన్ని, డబ్బుల్ని దోచుకుని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయేవాడు. వాళ్ళంతా బ్రతికిపోయారని అనుకోవడం ఎంత భ్రమో ఆ తర్వాత అతని అరెస్ట్తో గానీ తెలియలేదు. పోలీసుల విచారణలో సైకో శంకర్ తనతో ఒక నల్ల రంగు సంచిలో కత్తి, గొడ్డలి వంటివి పెట్టుకుని వాటితోనే అవతలి వ్యక్తిని ఛిద్రవధ చేసి చంపేసేవాడట. ముందుగానే ఎవరైనా ప్రతిఘటిస్తే మాత్రం ఆ క్షణమే వారి కంఠనాళం కోసి అరవకుండా చేసేవాడు. ఆ ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా రక్తం కారుతూ వారు కొంచెం కొంచెంగా మరణయాతన అనుభవిస్తుంటే తాను వాళ్ళ శరీరాన్ని అనుభవిస్తూ ఆనందించేవాడు. ఇలాంటి క్రూర మానసిక రోగిని సైకో అనే కదా అంటారు. వాళ్లల్లో చలనం ఆగిపోయి చనిపోయేదాకా పదే పదే వాళ్లపై పడి తన అమానుష వాంఛ తీర్చుకునేవాడు. ఇది ఇంట్రాగేషన్లో పోలీసులు తెలుసుకున్నారు. కొన్నిసార్లు చచ్చిన శవాలతో కూడా అదే చర్య కొనసాగించేవాడట. ఇలాంటి కేసులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్లు, ఆ అన్ని చోట్లకు సైకో శంకర్ లారీ ప్రయాణించినట్లు పోలీసులు కనుగొన్నారు. మరొక దారుణమైన విషయం కూడా వాళ్ల పరిశీలనకు వచ్చింది. శంకర్ మొదట్లో కేవలం తనకు ఎదురు తిరిగిన అరవబోయిన మహిళలనే మెడ కోసి చంపి తన కోరిక తీర్చుకునేవాడు. అయితే అలా కంఠం తెగిన మహిళలు అరిచే మరణ వేదనతో కూడిన అరుపులు అతడికి చిత్రమైన ఆనందాన్ని కలిగించడం మొదలయ్యాక ఎవ్వరినీ విడిచిపెట్టకుండా ముందుగా చంపి వారి అరుపులు, బాధ, దుఃఖం వింటూ పాశవికంగా వాళ్ళని అనుభవించేవాడు. అలా అతనిలోని క్రౌర్యం అప్పటికి సంతృప్తి చెందేది. మళ్ళీ మరోసారి మరో చోట మరో అభాగ్యురాల్ని అలాగే హింస పెట్టి ఆనందిస్తూ చంపేసేవాడు. ఎక్కడా తన ఆనవాళ్లు దొరకకుండా తాను, తన లారీ ఈ దారుణాలకు మూలమని తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ మాదిరిగానే ప్రవర్తిస్తూ మరింత క్రూరత్వం కలిగిన దండుపాళ్యం గ్యాంగ్ పేరుతో మరొక పెద్ద గుంపే ఉంది. అయితే వాళ్ళది ఒక గ్యాంగ్. సైకో శంకర్ మాత్రం ఒక్కడిగానే ఈ దారుణాన్ని చేస్తూ పోయాడు. మరి ఎప్పుడూ పట్టుబడలేదంటే లేదే. కాబట్టే జయమణి కేసులో అతన్ని పట్టుకున్నాక ఆ అన్ని జిల్లాల పోలీసులు శంకర్ని చూడ్డానికి కోయంబత్తూర్ కేంద్ర కారాగారానికి వచ్చారు. తీగలాగుతూ పోతే ఇదిగో ఈ డొంకంతా కదిలింది. ఇంతవరకు గుర్తు తెలియని సైకో కిల్లర్ హత్యలుగానే పరిగణిస్తూ వచ్చినవన్నీ శంకర్ ఖాతాలో పడుతూ వచ్చాయి. మరో విషయం కూడా శంకర్ని పట్టుబడకుండా చేసిందని పోలీసులు చెప్తున్నారు. అతని పాలబడిన మహిళలు చాలా వరకు వేసేలే కావడం, వారు ఎవరూ లేని ఒంటరివారి అవడం అతనికి కలిసొచ్చింది. వాళ్ళ గురించి పోలీసులు మామూలుగా విచారించారు తప్పితే అడిగేవాళ్లు ఉండరు కనుక, ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక వాటి మీద విచారణ, పరిశోధన ఉండేది కాదు. అయితే గీతే మరో వేశ్య ఫిర్యాదు చేయాలి తప్ప చనిపోయిన వారి తాలూకు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వచ్చేవి కావు. మామూలుగా సమాజం మెచ్చని వేశ్య వృత్తిని జీవితంగా ఎంచుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళకక్కడ మర్యాద దొరకదు కనుక వారి మరణాలు సైతం రికార్డులో నిద్రపోయేవి. అలా తనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో శంకర్ రెచ్చిపోయాడు. అతని గురి హైవేలపై వర్కర్స్ మాత్రమే. ఎప్పుడైతే తననెవరూ అనుమానించట్లేదనే ధైర్యం తెచ్చుకున్నాడు అప్పుడు ఒంటరి మహిళల్ని, పొలం పనులు చేసుకుంటూ ఒంటరి జీవితం గడిపేవాళ్ళని, ఫామ్ హౌస్లో పనులు చేసుకునే వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నాడు. 2 ఏళ్ల చిన్నారి పాప నుంచి 60 ఏళ్ల పైబడిన ముసలివారి వరకు ఎవ్వరిని వదలలేదు. ఇంకా వివరంగా చెప్పడానికి సభ్యత అడ్డొచ్చి ఆ క్రూరత్వాన్ని వివరించలేని జుగుప్సకి మాటలు అమర్చుకోలేకగాని అతని దారుణాల్ని వర్ణిస్తే మీలో సైతం ఆవేశం పెళ్ళుబుకుతుంది. ఒక చిన్న బాలిక మీద వాంఛ కలగడం ఏంటి అసలు? తల్లి వయసు, మామ వయసు మహిళలను చూస్తే కోరిక పుట్టడం ఏంటి? అంటే సదరు మనిషి పెరిగిన వాతావరణం అతనిపై చూపిన ప్రభావం అటువంటిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. కూటికి, గుడ్డకి, నీడకి నోచుకుని వాళ్ళు కోట్లల్లో ఉంటారు కదా, అందరూ అలా అయితే లేరు కదా. మనిషి తనను ఎవరూ గమనించినప్పుడు కూడా ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అదే అతని నిజమైన మనస్తత్వం, అదే అతని అసలు వ్యక్తిత్వం కాదంటారా? మీరే చెప్పండి. శంకర్ వంటి సైకోలు ఎందరో ఇటువంటి కోవకు చెందిన వాళ్లే. కాకపోతే నేరస్తుడు ఎప్పటికైనా పట్టుబడాల్సిందే అనే లోక సాధారణమైన ఒక అభిప్రాయం ఉంది కనుక శంకర్కి కూడా అలాంటి ఒక రోజు వచ్చిందని మనం అనుకోవాలి. అదే ఆనాటి ఆదివారం 2009 ఆగస్టు 23 కాంగేయం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జయమణికి బందోబస్తు డ్యూటీ వేశారు. ఆమె వయసు 39 ఏళ్లు. ఆ రోజు డ్యూటీ కాగానే ఆమె మామూలు దుస్తులు మార్చుకుని ఆ ఊళ్ళోనే ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆమె పోలీస్ అని శంకర్కి తెలియదు. ఆమెను వెంబడించి అపహరించి తన దుశ్చర్యలన్నీ ముగించి ఆ శవాన్ని పక్కపొదల్లో పడేశాడు. అరెస్ట్ అయిన తర్వాత మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేస్తూ ఒక్కో పోలీస్ స్టేషన్కు, కోర్టుకు తీసుకువెళ్తూ వచ్చారు. అలా 2011 మార్చి 17వ తేదీన ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచబడ్డాడు. విచారణ పూర్తయి తిరిగి కోయంబత్తూర్ జైలుకు తీసుకొచ్చారు. చిన్నస్వామి, రాజవేల్ అనే 2 కానిస్టేబుళ్లు అతన్ని తీసుకుని సేలం బస్టాండ్లో కోయంబత్తూర్ బస్ కోసం వేచున్నారు. అటువంటి సాధారణ ప్రయాణికులతో బస్సులో తీసుకుపోవడం గురించి మీరైతే ఏమంటారు చెప్పండి? అదేం అజాగ్రత్తతో అర్థం కాదు. సరే, అప్పుడు సమయం రాత్రి 9:30. సైకో శంకర్ తాను మామూలు బస్సు ఎక్కానని, డిలక్స్ బస్సులోనే వస్తానని టెక్కుపోయాడు. రాజ్వేల్ డిలక్స్ బస్ కోసం వెతకడానికి అటు వెళ్ళగా
ఇతగాడు చిన్నస్వామి కళ్ళు గప్పి జారుకున్నాడు. బస్ స్టేషన్, అక్కడున్న బస్సు అంతటా వెతికినా కనిపించలేదు. తమిళనాడు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లన్నిటినీ అప్రమత్తం చేశారు. హైవేలపై నిఘా పెట్టారు. శంకర్ ఎక్కడా దొరకలేదు. 2011 మార్చి 19 నాడు 25 ఏళ్ల కానిస్టేబుల్ చిన్నస్వామి శంకర్ వంటి సైకో కిల్లర్ తప్పించుకుపోవడానికి తానే కారకుండానే ఆవేదనతో నలిగిపోయి మనసుకు సర్ది చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ మాత్రం కర్ణాటకకు పారిపోయి దాక్కున్నాడు. 2011 మే 4న ఎల్గే అనే ఊళ్ళో ఉన్న చంద్రశేఖర్ అనే మహిళను ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టమని కోరాడు. అతని దైన్యం చూసి జాలిపడ్డ ఆమె అన్నం పెట్టి నీళ్లిచ్చింది. కడుపాకలి తీర్చిన అమ్మలాంటి ఆ మహిళ తన శరీరం ఆకలి కూడా తీర్చాలని కోరుకోవడమే శంకర్లోని రాక్షస నైజం. పాముకు పాలు పోసినా అది కాటేస్తుంది కదా. అన్నం పెట్టిన ఆమెను బలాత్కరించబోయేసరికి ఆమె తప్పుకుని గట్టిగా కేకలేయడంతో పక్క పొలంలో పనిచేస్తున్న ఆమె భర్త, మిగతా గ్రామస్తులు వచ్చి శంకర్ని పట్టి తుక్కు కింద కొట్టారు. ఆ మన్నాడు ఉదయం చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించారు. విచారణ చేసి అతన్ని బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో బంధించారు. 2013 సెప్టెంబర్ 1 జైల్లో వార్డెన్, మిగతా సిబ్బంది షిఫ్ట్లు మారుతున్న వేళ చూసుకుని శంకర్ ఒక గొంగళీ చాటున నక్కి జైలు గోడ వద్దకు చేరుకుని ముందే సిద్ధంగా పెట్టుకున్న వెదురు బొంగు సాయంతో ఆ గోడ దూకాడు. కనీసం 15 అడుగుల ఎత్తైన గోడ అది. అక్కడ మళ్లీ ఖాళీ ప్రదేశం ఉంది. అది దాటాక 20 అడుగుల ఎత్తైన మరో గోడ ఉంది. ఆ వెదురుగడ సాయంతో ఆ గోడను కూడా దూకేశాడు. మళ్లీ మరో 30 అడుగుల గోడ ఉంది. దానిపై గాజు పెంకులు కూడా ఉన్నాయి. కరెంటు ఫెన్సింగ్ కూడా అమర్చుంది. కాకతాళీయమే కావచ్చు, ఆ సమయాన ఫెన్సింగ్లో కరెంట్ లేదు. గోడ మీద ఎగబాకి శంకర్ తన వెంట తెచ్చుకున్న గొంగళిని ఆ గాజు పెంకులపై వేశాడు. కర్ర సాయంతో వాటి మీద నడుస్తూ అవి గుచ్చుకుని రక్తం కారుతున్నా కూడా తెగించి అనువైన చోటు వచ్చే వరకు అక్కడ నడిచి దూకేశాడు. ఆ మన్నాడు ఖైదీ తప్పించుకున్న వార్త పత్రికల్లోకొచ్చింది. మహిళల్లో ఆందోళన మొదలైంది. అతను అరెస్ట్ కావడానికి కారకులైన కుటుంబాల వాళ్లు మరింత కంగారు పడ్డారు. అతను తప్పించుకోవడానికి 3 వార్డెన్లు, 2 జైలర్లు, 6 సెక్యూరిటీ వాళ్ల సాయం చేసినట్లు విచారణలో తేలింది. ఎవ్వరూ అనుమానించకుండా ఉండేందుకు ఒక పోలీస్ డ్రెస్ కూడా ఏర్పాటు చేశారని, అది ధరించే అతను పారిపోయాడని తెలిసింది. వాళ్ళంతా సస్పెండ్ చేయబడ్డారు. జైలు గోడల బయట లోపల రక్తం మరకలు కనిపించాయి. అంటే గాయపడ్డ శంకర్ బహుదూరం అయితే వెళ్ళుండకపోవచ్చని భావించారు. అయినా కానీ 4 దక్షిణాది రాష్ట్రాల్లోనూ అతని పోస్టర్లు బహిరంగంగా అతికించారు. కర్ణాటక పోలీసులు అతనిపై 5 లక్షల నగదు బహుమానం ప్రకటించారు. తమిళనాడు పోలీసులు 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. సరిహద్దు ఊళ్ళు, హాస్పిటళ్లు, బస్ స్టేషన్లు, రహదారులపై నిఘా పెట్టారు. ఆయా ఊళ్లలోని మహిళలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అంతర్గత విచారణలో పరప్పన జైల్లో శంకర్ ఓ వ్యక్తితో చనువుగా ఉండేవాడని కనిపెట్టారు. అతనొక కట్నం కేసులో జైలు పాలై శిక్షాకాలం ముగిసి బయటకు కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే శంకర్ తప్పించుకున్నాడు. అలా ఆ వ్యక్తి మీద నిఘా పెట్టిన పోలీసుల ప్రయత్నం వృధా కాలేదు. శంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఒక బైక్ని ఏర్పాటు చేయమని అడిగాడు. శంకర్ ఎక్కడున్నాడో అడగమని పోలీసులు అతన్ని సూచించారు. జైలుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కున్నట్టు శంకర్ చెప్పాడు. 2013 సెప్టెంబర్ 6న సైకో శంకర్ని పోలీసులు మళ్లీ బంధించారు. గాయపడ్డ అతని కాలికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అదయ్యాక తీసుకొచ్చి హైవే సెక్యూరిటీ సెల్లో వేశారు. ఆ గదిలో లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. సీసీ కెమెరాలు 24 గంటలు గమనిస్తూనే ఉంటాయి. తాళం కూడా చాలా ఎత్తులో అందకుండా ఉంటుంది. ఆ గదిలోనే అతనికి చికిత్స కొనసాగిస్తారు. బయటకు తీసుకొచ్చిన ప్రతిసారి గట్టి బందోబస్తు చేస్తారు. అయినా కానీ ఓ 5 ఏళ్ల తర్వాత 2018 ఫిబ్రవరి 25న జైలు నుంచి మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. జైల్లోనే పట్టుకున్న అతన్ని తీసుకుపోయి పనిష్మెంట్ సెల్లో వేశారు. మర్నాడు తన గదికొచ్చిన బార్బర్ నుంచి ఒక బ్లేడ్ను దొంగతనంగా కాజేసిన శంకర్ 2018 ఫిబ్రవరి 27 రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో తన కంఠం కోసుకుని చనిపోయాడు. రౌండ్స్కొచ్చిన జైలర్ అది చూసి వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. ఆ మర్నాడు తెల్లవారుజామున 5 గంటల తర్వాత శంకర్ జీవితం తెల్లవారిపోయిందని డాక్టర్లు కబురు పంపారు. అప్పటికి అతనిపై 30 కేసులు, 19 కేసులు, దొంగతనం, దోపిడీ వంటి కేసులున్నాయి. అయితే క్రైమ్ సెల్వరాజ్గా పేరొందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయంలో సైకో శంకర్ 200 నుంచి 250 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. అన్నీ హైవే దురాగతాలే కనుక అవేవీ పోలీసుల లెక్కల్లోకి రాలేదు. మొత్తానికి తమిళనాడులో కంటే కర్ణాటకలోనే సైకో శంకర్ చాలా ప్రసిద్ధి. అతని దుశ్చర్యల్ని కోలీవుడ్లో సినిమాగా కూడా తీశారు. 2015లో అది విడుదలయ్యే నాటికి సైకో శంకర్ బ్రతికే ఉన్నాడు. అతన్ని కలిసిన సినిమా బృందంతో అతను నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అందుకని అతన్ని బాడీ లాంగ్వేజ్నే పరిశీలించి వాళ్ళు వెళ్ళిపోయారు. చిత్రం ఏంటంటే సినిమాలో సైకో శంకర్ పాత్రను ఒక్క డైలాగ్ కూడా వ్రాయలేదు. కేవలం మేనరిజం, బాడీ లాంగ్వేజ్లతో అతని పాత్రను రూపొందించారు. అలా తమిళనాడుకు చెందిన సీరియల్ కిల్లర్ సైకో శంకర్ జీవితం ముగిసింది.
వెండి తెర మీద మాత్రం అతనింకా బ్రతుకున్నట్టే. అందుకే అమ్మాయిలు, మహిళలు జాగ్రత్తగా ఉండమని, ఇంట్లో వాళ్ళని తప్ప బయట వాళ్ళని కూడా నమ్మొద్దని చెప్తున్నాం. ధైర్యంగా తిరగాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. అందరినీ అనుమానంగా చూడడం తప్పేం కాదు. ఒక్కన్నేసుంచితే మీరు జాగ్రత్తగా ఉంటారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ తగు జాగ్రత్తల్లో ఉండడం మంచిదనేదే ఈ కథ సారాంశం.